మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ పరిధిలో పైప్ లైన్ పనులకు మంజూరైన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు నిజాంపేట్ బీజేపీ నేతలు. శ్రీనివాస్ నగర్ కాలనీలోని పాపయ్యకుంట నుంచి సిరిబాలాజీ వరకు పైప్ లైన్ కోసం ఎస్ఎన్డీపీలో భాగంగా కేటాయించిన 2,10,00,000 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నామమాత్రపు పనులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ లీడర్లు. బాక్స్ డ్రైన్ కాలం వెంటనే ఏర్పాటు చేయాలి. వచ్చే నీళ్ళన్నింటినీ అక్కడ డ్రైనేజ్ అంతా మన పాపాయకుంట చెరువుకు కలిపారు. సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నుంచి ఆ వాటర్ అంతా ఇక్కడ కాలనీ అన్నిటికీ వర్షం పడ్డప్పుడల్లా కాలనీలో అపార్ట్మెంట్ల కిందకి నీరు చేరడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో సిరి బాలాజీ వరకు వాళ్ళు ఒక డ్రైనేజ్ పైప్ లైన్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినా మామూలుగా సామాన్య మానవులు లెక్కనే చూస్తున్నారు. వీళ్ళు ఏమంటే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు సార్. ఇది ఒక్కసారి ఖండించి దీన్ని చేయాలని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఈ విధంగా ఇక్కడ మేయర్ భర్త, మేయరు, ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ మేయర్, ఇక్కడ కార్పొరేటరు, అదేవిధంగా కమిషనర్లు ఎంతసేపు దండుకోవడానికే తప్ప ఈ కాలనీ ప్రజలు 2 సంవత్సరాల నుండి ఏం గాడిదలుగా వస్తున్నారా మున్సిపల్ అధికారులు? అదేవిధంగా అంబీర్ చెరువు ఏదైతే తుర్క చెరువు నుండి డైరెక్ట్ ఎస్ఎన్డీపీకి ఏదైతే బండారు లేఅవుట్లో ఉందో అక్కడికి కలపాలి. ఏదైతే పాపాయకుంట నుండి సిరిబాలాజీ దాకా బాక్స్ డ్రైన్ కాలం 6 ఫీట్ల వెడల్పుతో గడత మాత్రమే అవుతుంది. ఇది చూస్తే కూడా కళ్ళు కనిపిస్తలేదా మున్సిపల్ అధికారులకి?